ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉందా లేదా? మీ అబ్బాయి క్లోజ్గా ఉన్నాడా లేదా? తన కోసం మీ అబ్బాయి ఇంత గొడవ చేయలేదా? ఇదంతా ఏంటి సార్? షట్ అప్ యు ఇడియట్. నా కొడుకుని వేలెత్తి చూపించే అర్హత ఉందా నీకు? నీకు కామానికి స్నేహానికి తేడా తెలీదురా. ఎందుకంటే నువ్వొక పశువ్వి. నా ప్రాణాలు కాపాడిందనే కృతజ్ఞతతో నా కొడుకు తన పట్ల స్నేహభావంతో తనకు మంచి జరగాలని ఇంత చేశాడు. అంతేగాని నీలాంటి దురుద్దేశం వాడికి లేదు. ఇంటి దొంగని రంకుని ఎవరైనా బయట పెట్టుకుంటారా? ఇలాగే వెనకేసుకొస్తారు. నీకెంత ధైర్యం ఉంటే నా తమ్ముడి మీద నిందలేస్తావా? మా అత్తయ్యకి ఎదురు మాట్లాడతావురా? ఇవాళ నీ ఎంత చూస్తాను. రే శ్రీకర్, ఆవేశపడకరా. రేయ్, నువ్వు మనిషివా రాక్షసుడివా? ఇక నుంచైనా బాగుపడమని నీకు అవకాశమిస్తే మమ్మల్ని నలుగురిలో చెడు చేయాలని చూస్తావా? ఛీ, ఏం బ్రతుకులా నీది? హలో మేడం ఉత్తమ స్త్రీ గారు, నాలాంటి దుర్మార్గులు ఓపెన్ గా బయటపడి అడిగి చెడవుతారు. కానీ మీరంతా స్నేహితులు, బంధువులు అని పిలిచారే, వీళ్ళంతా కూడా మనసులో నాలానే అనుకుంటారు. కానీ పైకి మాత్రం మీ ముందు మంచిగా నటిస్తారు. రేయ్, అంతే. ఛీ, ఆ అబ్బాయి అన్నది నిజమే కదా. పెళ్లికని అబ్బాయి అమ్మాయి కలిసుంటే ఊరికే ఉంటారా?